ఇప్పుడు మొన్న వర్షానికే కొట్టుకుపోయింది. 4-5 రోజులు వారం రోజులు పడుతుంది కదా సార్, దానికే కొట్టుకుపోయింది మొత్తం. అత్తమా లేకుండా పొలం అంతా ఖరాబ్ అవుతుంది. ఇంకా 4-5 ఉన్నాయి ఇటువంటి. ఇప్పుడు ఇకపై మళ్ళీ ఆడ కట్టేసుకున్నా, ఆడ శరీరకు నీళ్ళే వచ్చాయి. ఇక్కడ బర్ర సెట్ ఉంది, బర్ర సెట్ కిందికి ఈ వర్షం పడ్డప్పుడల్లా నీళ్ళన్నీ రేట్ల సెట్లో పోస్తున్నాయి, పొలంలోకి పోస్తున్నాయి. ఈ మైకి మొత్తం నేనే ఇదివరకు 2000 నేనే సాగు చేయించిన. వర్షం పడ్డప్పుడల్లా ఇది బీబీనగర్ పెద్ద చెరువు మత్స్య కార్మిక సంఘం నాయకుడిని విఠల్ అశోక్ మాట్లాడుతున్నా. వడపర్తి కత్వ నుండి రాసకాలువ నీరు విడుదలైంది, వాటిని పరిశీలించడం జరిగింది. జేనపల్లి వద్ద నుండి ముఖ్యంగా వడపర్తి నుండి జేనపల్లి వరకు కాలువలో పూర్తిగా కంప చెట్లు మొలిచినాయి, తుంగ మొలిసింది, గడ్డి పూర్తిగా దట్టంగా మొలిసి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటా ఉంది. అక్కడ ఏవైతే నీటి పరిణామం విడుదలైందో ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఎక్కడికక్కడ ఆగిపోయి వెనక్కి అనేటువంటి తంతా ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పూర్తిగా ఎక్కువ స్థాయిలో పడుతున్నాయి కాబట్టి రాబోయే 48 గంటల్లో మరి నీరు ఉధృతంగా వస్తే మరి జేనపల్లి చెరువుకు ప్రమాదం ఏర్పడుతుంది. కాలువకు అక్కడక్కడ గండి బట్టి మరి నీళ్లు ఎక్కడికక్కడ బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గొలుసు కట్టు చెరువుల వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో మనకు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కూడా మనం అందరికీ తెలుసు, వర్షాకాలం వస్తుందంటే కాలువలు పూర్తిగా మరమ్మతులు చేసి మరి నీట్గా చేసి నీళ్లు వచ్చే విధంగా చేసేవి. ఇప్పుడు ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. మరి మత్స్యకారులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర ముక్కు ఉండి మరి లీజ్ అమౌంట్ వసూలు చేస్తూ ఉన్నారు. ఆ అమౌంట్ని మరి చెరువుల రిపేర్కి కానీ చిన్న చిన్న రిపేర్లకు వాడతలేరు. గత సంవత్సరం ఈ చెరువు గతంలో నిండినప్పుడు ఈ చెరువు ప్రమాదానికి గురైంది, బుంగ పడ్డది. ఆ బుంగ పడ్డప్పుడు కనీస మరమ్మతులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర జీతాలకే సరిపోతలేవు అని చెప్పి వారు సమాధానం ఇచ్చారు. ఇప్పటికి కూడా అక్కడక్కడ వడపర్తి కత్వ నుండి బీబీనగర్ చెరువు వరకు వచ్చేటువంటి గండ్లు ఆ విధంగానే ఉన్నాయి. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కలెక్టర్ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేదు. మరి ఈ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం తగదని చెప్పి ఈ సందర్భంగా మత్స్యకారుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వర్షాకాలంలోనైనా డిపార్ట్మెంట్ని అప్రమత్తంగా ఉంచి వారి దగ్గర తగినంత ఫండ్ పెట్టి ఎక్కడికక్కడ రిపేర్ చేయాలని చెప్పి వాటి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ప్రత్యేకంగా మరి హెచ్ఎండిఏ నిధులతోటి మినీ ట్యాంక్ బండ్గా నిర్మిస్తామని చెప్పారు. గతంలో శాంక్షన్ అయింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పక్కకి వేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చెరువు కట్ట మీద 3 స్థలాలలో గండ్లు పడ్డాయి. మొత్తము 3 ప్లేసులలో భారీగా గండ్లు పడ్డాయి. ఇంకా ఇదే విధంగా వర్షాలు కొనసాగితే కట్టకు ప్రమాదం ఉంది. అంతేకాదు బీబీనగర్ చెరువు అలుగు కింద నుండి కూడా బుంగ పడితే కేవలం 40,000తోటి 16 లక్షల ఎస్టిమేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు 16 లక్షలతోటి దాన్ని పూడ్చాలంటే కేవలం 40,000 రూపాయలతోటి ఒక అడ్డుకట్ట ఒక అరుగులాగా కట్టి వదిలిపెట్టారు. ఏదైనా ప్రమాదం అయితే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణమే ప్రభుత్వం డిపార్ట్మెంటు వారిని డిప్లాయ్ చేసి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.